సహజంగా ప్రతి బిడ్డ ఏవేవో కోరుకుంటారు, ఆశపడతారు. వాటిని ఆశపడటం తప్పు అని కాదు నా అభిప్రాయం. నా కూతురు డాక్టర్ కావాలి, మంచిదే. నా కొడుకు కలెక్టర్ కావాలి, మంచిదే. ఈ భూమి మీద ఒక సుఖవంతమైన జీవితం మేము అనుభవించాలి, మంచిదే. ఈ ఆశలు ఉండకూడదు అని కాదు, కానీ యేసయ్య రక్తంతో కడగబడిన ప్రతి క్రైస్తవుని గుండెల్లో గూడు కట్టుకోవాల్సిందే. ఈ భూమి మీద ఓ కుటుంబంగా మేము ఎలా బ్రతుకుతున్నామో, మేము చనిపోయిన తర్వాత మా కుటుంబం అంతా పరలోక రాజ్యంలో ఉండాలయ్యా. నేను పరలోకంలో ఉండి నా కూతురు పరలోకంలో లేకపోతే, నేను పరలోకంలో ఉండి నా భర్త ఆరని అగ్నిగుండానికి గురై ఆ నరక వేతనలు అనుభవించడం కాదయ్యా. నేనొక్కదాన్ని పరలోకంలో ఉండి, నేనొక్కడిని పరలోకంలో ఉండి నా కొడుకు నరకాగ్నిలో కాలిపోయే ఆ పరిస్థితి ఉండకూడదయ్యా. పరలోక రాజ్యానికి చేరకుండా నా ఇంటిలో నుండి ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకూడదయ్యా. భూమి మీద ఎలా కుటుంబంగా ఉన్నామో, నేను, నా భర్త, నా కొడుకు, నా కూతురు ఎలా కుటుంబంగా భూమి మీద కలిసి బ్రతికేమో, పరలోక రాజ్యంలో కూడా కుటుంబంగా కలిసి బ్రతికే భాగ్యం నాకు దయచేయని ప్రతి క్రైస్తవుడు తన గుండెలో ఈ ఆశతో బ్రతకాలి. కూర్చున్నా లేచినా ఇదే ఆశతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఎందుకంటే భూ సంబంధమైన ఏ ఆశీర్వాదమైనా ఒక కాలంతో ముగించబడుతుంది. ఎప్పటికీ ఎన్నటికీ తరగని ఆశీర్వాదం పరలోకపు ఆశీర్వాదం. ఇది యుగాయుగాలు ఉండే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం కొరకు అగైన్ ఇంకొకసారి చెప్తున్నా, యేసయ్యా, నా ఇంటిలో ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకూడదు. మన కుటుంబాలన్నీ పరలోకంలో కనబడునుగాక. అలా పరలోకంలో కనబడాలంటే ఎలా మనం బ్రతకాలి, ఎలా బ్రతికితే ఆ స్వాస్థ్యాన్ని మనం స్వాధీనపరుచుకోగలుగుతాం. నెహెమ్యా గ్రంథం ధ్యానిస్తున్నాం కదా, 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 14వ వచనం వరకు నాతో కలిసి అందు నిమిత్తము స్వరమెత్తాలి పెద్దగా. గోడ వెనుకనున్న దిగువ స్థలములోను పైనున్న స్థలములోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా, మరోసారి ఆ మాట చెప్పండి, వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటెలతోనూ వారి విండ్లతోనూ నిలిపి తిని. ఎవరి కత్తులు? వారి కత్తులు, వారి ఈటెలు, వారి విండ్లు. పొరుగోడ కత్తి అప్పు తీసుకోవాలా, అరువు తీసుకోవాలా. ఆ కత్తులు ఎవరివి అంటే ఒక్కొక్క ఇంటికి ఏమున్నాయి? వారి వారి ఇళ్ళకి కత్తులు ఉన్నాయి, వారి వారి ఇళ్లకు ఈటెలు ఉన్నాయి, వారి వారి ఇళ్లకు విండ్లు ఉన్నాయి. వాటితో వారి నిలిపి తిని. నెక్స్ట్ పెద్దగా, అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకం చేసుకొని, ఇక్కడి నుంచి పెద్దగా చెప్పండి, మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అని అంటిని. రైట్, విన్నారు కదా ఈ మాట. చుట్టూత శత్రువులు ఉన్నారు. ఇజ్రాయేలు దేశం ఇజ్రాయేలీలకు దేవుడు శాశ్వతంగా ఇచ్చిన దేశం. వారు నివాసం ఉండాల్సిన నివాస స్థలంలో ఆ ప్రజలు ఉండకుండా శత్రువులు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. నెహెమ్యా అంటాడు, నాన్న, ఇది నేను మీకు ఇచ్చిన నివాస స్థానం, మీరు అన్యాక్రాంతంగా ఆక్రమించింది కాదు, వెల ఇచ్చి కొన్నది. వెల ఇచ్చి కొన్నది అనే కంటే కూడా నేను మీకు ఇచ్చా. ఈ భూమి ఎవరిది?
ఆకాశం ఎవరిది? సమస్త సృష్టి దేవునిది కదా. రైట్ రాయల్గా ఇది నేను మీకు ఇచ్చా. కానీ శత్రువు తంత్రం ఏంటో తెలుసా? మీ నివాసము మీకుండకుండునట్లు, ఇంకోసారి, మీ నివాసము మీకుండకుండా ఉండునట్లు శత్రువులు పనిచేస్తున్నారు. ఇప్పుడు మీరేం చేయాలో తెలుసా? ఒక్కొక్క ఇంటికి సపరేట్గా కత్తిని కలిగి ఉండండి. ఒక్కొక్క ఇంటికి ప్రత్యేకంగా ఈటెలను కలిగి ఉండండి. ఒక్కొక్క ఇంటికి ప్రత్యేకంగా విల్లును కలిగి ఉండండి. ఆయుధాలు ధరించి మీ నివాసము మీకుండునట్లుగా మీరు యుద్ధాలు చేయండి. యుద్ధం చేస్తేనే మీ నివాసం మీకుంటుంది. యుద్ధం చేయకపోతే మీ నివాసాన్ని మీరు కోల్పోతారు అని నెహెమ్యా గ్రంథం ఈ స్థలంలో చెప్పిన మాట మనం వింటున్నాం. చివరి మాట ఇంకోసారి గుర్తుకు తెస్తాను. నా వైపు చూసి చెప్పండి. మీ నివాసములు మీకుండునట్లు. ఏంటంటది? మీ నివాసములు మీకుండునట్లు. నాకు టకామని సమాధానం చెప్పండి. అసలు మన నివాసం ఏది? మీరు అనొచ్చు, మా నివాసం ఏంటంటారు అన్నయ్య, హైదరాబాదులో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాం, 7 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాం, మననే విజయవాడలో ఫ్లాట్ కూడా కొనుక్కున్నాం, పలానా చోట తమిడ బాబే అమెరికాలో కూడా ఇల్లు కొనుక్కున్నాం. మా నివాసం అది. ఇది తాత్కాలికపు నివాసం. క్రైస్తవ సంఘమా, మన శాశ్వత నివాసం పరలోక రాజ్యం, పరలోక పట్టణం. కీర్తనకర్త దావీదు 90వ కీర్తనలో ఇలా అంటాడు, చూడండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థానము నీవే. కొంచెం పెద్దగా చెప్పండి ఈ మాట. ఎప్పటి నుండి? ఇంకోసారి, తరతరముల నుండి అని అన్నాడు కదా. తరతరాల వరకు మన శాశ్వత నివాస స్థానం దేవుడే. దేవుడున్న పరలోక రాజ్యమే మన శాశ్వత నివాస స్థానం. ఇప్పుడు కూర్చున్న మనుషులు చంద్రమండలం మీద ఫ్లాట్లు కొంటున్నారట. మరి అక్కడికి పోయి ఉండే దేవుడు నాకు తెలియదు. అంగారగ్రహం మీద ఫ్లాట్లు కొంటున్నారంట. మరి అక్కడ పోయి ఉండే దేవుడు నాకు తెలియదు. ఎవరు ఎక్కడ ఫ్లాట్లు కొనుక్కున్నారో కొనుక్కోలేదో కానీ హైటెక్ సిటీ దగ్గర పలానోళ్ళు ఫ్లాట్ కొన్నారట, అమరావతి దగ్గర 1 ఎకరం కొన్నారట, వైజాగ్ దగ్గర 30 ఎకరం కొన్నారట అని. మంచిది, వాళ్ళు పోటీలు పడి కొనుక్కుంటున్నారు. మనం కూడా భూమి మీద బ్రతకటానికి స్థలాలు కలిగి ఉందాం. అయితే చంద్రమండలం మీద స్థలం కొనుక్కున్న దానికంటే పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోవటానికి మించిన ధన్యకరమైన స్థితి మానవ బ్రతుకులు మరొకటి ఏదీ లేదు. ఎందుకో తెలుసా? ఈ నివాసం 70, 80, 100 బతుకునైనా 80 అంట. అది కరోనా రాకమునుపు. విన్నారా? సరే, అధిక బలం ఉంటే 80, లేదు మీ కోరిక మేరకు 100 సంవత్సరాలు సెంచరీ కొట్టండి వద్దని దేవుడు. అయితే 100 సంవత్సరాల తర్వాత ఇది శిథిలమైపోతుంది. ఎప్పటికీ ఎన్నటికీ శిథిలము కాని శాశ్వత నివాస స్థానం పరలోక పట్టణం. ఇంకొకసారి, దేవా, ఒక డెక్క కూడా నా ఇంట్లో విడవబడకూడదు. నేను, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం అంతా పరలోకంలో కనబడాలి ప్రభు. నా ఇంటికి చెందిన వారిలో ఒక్కరు కూడా నరకాగ్నిలో కాలిపోకూడదు. ఆ ఆధిక్యత దయచేయి. సరే, మంచిది ప్రభువా, తరతరముల నుండి మా నివాస స్థానము మంచిది. మన నివాస స్థానం పరలోకమని మనకు తెలుసు. కానీ బిడ్డలారా, ఆ పరలోక స్వాస్థ్యానికి వెళ్ళటం, పరలోక స్వాస్థ్యం చేరుకోవటం నేను చెప్పినంత సులువుగా దొరికేది కాదు. మీరు విన్నంత తేలిగ్గా దొరికేది కాదు. మన నివాస స్థలాలకు వెళ్లకుండా వ్యతిరేకంగా పనిచేసేవాడు ఒకడున్నాడు. ఈ కుటుంబం పరలోకానికి వెళ్ళకూడదు. ఈ బోధకుడు బోధ బాగుండొచ్చు, బ్రతుకు బాగుండకుండా చేసి వీడు ఏ విధం చేతనైనా పరలోకానికి వెళ్ళకూడదు. బోధించే బోధకుడు మొదలుకొని బోధ వినే ప్రజల వరకు మన నివాస స్థానాలు మనకు ఉండకుండా ఉండునట్లు ఆ నివాస స్థానాలకు మనల్ని దూరం చేయటానికి ఆది నుండి ఒకడు ప్రయత్నం చేస్తున్నాడు. ఎవడాడు? అంత నాజుగ్గా చెప్పకండి. రాజశేఖరయ్య గారు చెప్తారు, మన మేనమామంట
వాడు ఎట్లా మనకు మేనమామ అయ్యాడో నేను 2-3 సార్లు అడిగా. అయ్యగారు ఏమన్నారు తెలుసా? తమ్ముడా, నువ్వు ప్రార్థన చేయి, మర్మం బయలుపడిద్ది అన్నారు. సరే వినండి. ఆది నుంచి వాడు ఎప్పటి వరకు పోరాడతాడో 2 మాటలు గుర్తుకు తెస్తా. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. థ్యాంక్ యూ తమ్ముడు. 17వ వచనం నాతో కలిసి చెప్పండి. ప్రతి మాట గుండెల్లో రాసుకోండి. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? ఇక్కడ పెద్దగా చెప్పండి. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? ఎక్కడికి వెళ్ళనీయడట? కొంచెం పెద్దగా, ఎక్కడికి వెళ్ళనీయడట? మందిరానికి రానిస్తాడు, బంధువుల ఇంటికి వెళ్ళనిస్తాడు, స్నేహితుల ఇంటికి వెళ్ళనిస్తాడు, నీ స్వస్థలానికి వెళ్ళనిస్తాడు, అన్ని స్థలాలకు వెళ్ళనిస్తాడు. కానీ ఒక నివాస స్థలానికి వెళ్ళకుండా ఒకడు ఆది నుండి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడట. ఏమంటాడు? తమ నివాస స్థలమునకు. ఇందాక చెప్పే కదా, మన నివాస స్థలం ఏది? ప్రభువా, తరతరముల నుండి మా నివాస స్థానము, తరతరముల నుండి మా నివాస స్థానము. ఒక మాటలో చెప్పాలంటే అమ్మా, మనం అందరం దేవునిలో నుండి వచ్చిన వాళ్ళం, దేవునిలో నుండి వచ్చిన వాళ్ళం, దేవుని అంకం, దేవుని అంశ. దేవునిలో నుంచి వచ్చిన మనం భూమి మీద కొంతకాలం బ్రతుకుతాం. తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? ఏ దేవుని యొద్ద నుండి వచ్చామో మరలా ఆ దేవుని యొద్దకు తిరిగి వెళ్ళాల్సిందే. ఇప్పుడు 3 గంటలు 2 గంటలు ఇక్కడ ప్రార్థనకు వచ్చారు. వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? దేవుని దగ్గర నుంచా? ఎవరు భక్తుడు? ఎక్కడి నుంచి వచ్చారు? షాపూర్ నుంచి వచ్చారు, ఐడిపిఎల్ నుంచి వచ్చారు, సోరారం నుంచి వచ్చారు, 60 గజాల నుంచి వచ్చారు. విచిత్రం, మెహిదీపట్నం నుంచి వచ్చారు. కనీసం 60-70 కిలోమీటర్ల దూరం నుంచి మీరు వచ్చారు. ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చారో మరలా తిరిగి అక్కడికే వెళ్తాం కదా. మనం ప్రభువులో నుంచి వచ్చిన వాళ్ళం. కొంతకాలం బ్రతుకుతాం, తర్వాత ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళాల్సిందే. అంటే మన నివాస స్థానం పరలోక రాజ్యం. కానీ ఏంటో తెలుసా? నీ సొంత స్థలమైన పరలోక రాజ్యానికి వెళ్లకుండా శత్రువైన సాతాను అడ్డగిస్తాడు. ఎప్పటి వరకు అడ్డగిస్తాడు తెలుసా? గుండెలు బ్రద్దలు చేసే మాట. భూమి మీద బ్రతికున్న దినాలంతా అడ్డగిస్తాడు. ఏదో ఒక పాపంలో పడేయాలి, ఏదో ఒక అపవిత్రతలో పడేయాలి. ఈ యవ్వన బిడ్డ మందిరానికి వస్తున్నాడుగా, యవ్వన కాలంలో బాప్తిస్మం తీసుకున్నాడుగా. వీడు ఎట్లయినా దారి తప్పిపోయేటట్లుగా ఒక అమ్మాయి ద్వారానో, ఒక సినిమా ద్వారానో, ఒక మందు ద్వారానో, ఒక వ్యసనం ద్వారానో, ఒక అపవిత్రమైన కార్యం ద్వారానో, ఒక డబ్బు ద్వారానో ఏదో ఒక రీతిగా శోధించి ఇతన్ని పడగొట్టాలి. ఎందుకు పడగొట్టాలి? తన నివాస స్థానానికి వెళ్లకుండా ఏ విధం చేతనైనా నేను ఆటంకపరచాలని బ్రతికిన కాలమంతా రకరకాల తంత్రాలతో వాడు వలలు పన్నుతాడు. సరే, బ్రతికున్న దినాల్లో వలలు పన్నాడు, అయిపోయింది. బాధాకరం ఏంటో తెలుసా? మనం చనిపోయిన తర్వాత కూడా సైతాన్ని కూడా వదిలిపెట్టడం అట. చనిపోయిన తర్వాత కూడా మన ఆత్మ పరలోకానికి వెళ్లకుండా శత్రువు చనిపోయిన తర్వాత కూడా పోరాడతాడు. మీకు అనిపించవచ్చు, ఊరుకోండి అన్న, బ్రతికున్న దినాల్లోనైతే వాడు పోరాడాడు, చనిపోయిన తర్వాత ఎట్లా పోరాడతాడు? బైబిల్లో దీనికి ఏమైనా ఆధారం ఉందా అని అంటారా? ఒక గొప్ప ఆధారం ఉంది. అదే దైవజనుడైన మోషే ఆధారం. దైవజనుడైన మోషే చనిపోయిన తర్వాత మోషే ఆత్మను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళటానికి దేవదూతలు వస్తే బైబిల్ ఏమని రాసిందో తెలుసా? అపవాది మోషే ఆత్మ దగ్గరకు వచ్చి, మోషే శరీరం దగ్గరకు వచ్చి వాదులాడుతున్నాడట. ఏమనో తెలుసా? ఏంటి? మోషేను పరలోకపు కనానుకు తీసుకెళ్తారా? ఎట్లా తీసుకెళ్తారు? నా వైపు చూడండి ఒకసారి. ఎట్లా తీసుకెళ్తారు? మోషే ఈ కనానులో అడుగు పెట్టలేదుగా. ఎందుకు అడుగు పెట్టలా? మీరే అన్నారు కదా, కాని మాట అన్నందుకు. చెప్పండి, కాని మాట అన్నందుకు
కనానును కోల్పోయాడు అని మీరు అన్నారు కదా. ఈ కనానులో అడుగు పెట్టడానికే మోషేకు యోగ్యత లేకపోతే పరలోకపు కనానులో ఎట్లా అడుగు పెడతాడు? నో, మోషే పరలోకపు కనానులో అడుగు పెట్టకూడదని పిస్కా పర్వతం మీద దేవదూతతో సాతాను యుద్ధం చేస్తూ ఉంటే ప్రధాన దూతగా పిలువబడుతున్న మికాయేలు ఆకాశము నుండి పిస్కా పర్వతం మీదకి దిగివచ్చి అపవాదితో పోరాడి మోషే ఆత్మను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాడట. అంటే ఇప్పుడు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళకూడదని సాతాను పోరాడుతున్నట్లుగా లేఖనాల్లో మనకు ఆధారం చూసాం కదా. అంటే మందిరానికి రావచ్చు, తాగుబోతు రావచ్చు, తిరుగుబోతు రావచ్చు, భక్తిపరుడు రావచ్చు, భక్తిహీనుడు రావచ్చు, యథార్థంగా బ్రతికేవాడు రావచ్చు, యథార్థంగా బ్రతకనివాడు రావచ్చు, పవిత్రుడు రావచ్చు, అపవిత్రుడు రావచ్చు. మందిరానికి ఎవరైనా రావచ్చు, కానీ పరలోక రాజ్యానికి ఎవరైనా ప్రవేశించలేరు. యోగ్యులు, అర్హమైన వాళ్ళు మాత్రమే ప్రవేశించగలుగుతారు. యేసు ప్రభు వారు అంటారు కదా, పిలువబడిన వారు, వినపడలేదురా తల్లి, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు, పరలోక రాజ్యం కొరకు ఏర్పరచబడిన వారు కొందరే. మోషే పిలుపునందుకొని 6 లక్షల మంది పిలువబడ్డారు. బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? 6 లక్షల మంది పిలువబడితే కనానులో అడుగుపెట్టింది కేవలం ఇద్దరే. తతిమ 5,99,998 మంది అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. అమ్మా, నా వైపు చూడండి. 6 లక్షల మందిలో 2 చేరుకున్నారంటే మనం ఈరోజు ఒక 2,000 మంది ఉన్నాం అనుకోండి. 6 లక్షల మందిలో 2 చేరుకున్నారంటే మన పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అందుకనే మన నివాస స్థానము మనకుండున్నట్లుగా ప్రతి వాడు దేవుని సన్నిధిలో యుద్ధాలు చేసేటువంటి వాడై ఉండాలి. ఇప్పుడు యుద్ధం చేయాలంటే, ఇప్పుడు పల్లెటూళ్ళలో మన చిన్నతనంలో గొడవలు అయినాయి అనుకోండి, పల్లెటూళ్ళలో మగవాళ్ళ ఆయుధాలు ఏంటంటే, యుద్ధం చేయాలంటే ఆయుధాలు ఉండాలి కదా. పల్లెటూరులో మగవాళ్ళ ఆయుధాలు ఏంటంటే గండ్రగొడ్డలి, ఏమండి, కర్ర, కత్తి, ఇవి వీళ్ళ ఆయుధాలు. పల్లెటూరులో సిస్టర్ల ఆయుధాలు ఏంటో తెలుసా? చీపిరి కట్ట, కారప్పొడి. అసలు ఈ ఆయుధాలతో మూడో ప్రపంచ యుద్ధం కూడా సృష్టిస్తారు. ఏమి లేదు, గొడవల్లో ముందు అక్కోళ్ళు పంపించేవాళ్ళు. వాళ్ళు ఎక్కడో సాటున కారప్పొడి పెట్టుకుంటారు. ఇక జల్లేరనుకో, వచ్చినోడికి యుద్ధం చేయటానికి కళ్ళు కనపడవు. వాడిట్లా తడుముకునే లేపు ఈ లోపు మా వాడు గండ్రగొడ్డలతో బయలుదేరి వస్తాడు. ప్రపంచ యుద్ధం జరిగేది పల్లెటూళ్ళల్లో. సరే వినండి, యుద్ధాలు చేయటానికి ఏముండాలి? ఆయుధాలు. శత్రువైన సాతానుతో యుద్ధం చేయటానికి శరీర సంబంధమైన ఆయుధాలు కాదు. పౌలు గారు అంటాడు కదా, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, అవి ఆత్మ సంబంధమైనవై దేవుని ఎదుట దుర్గములను సైతం పడగొట్ట జాలినంత శక్తివంతమైనవి. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. అయ్యా, ఇంతకీ నెహెమ్యా కాలంలో వారి నివాస స్థలాలు వారికి ఉండున్నట్లుగా వారు ఏ ఆయుధాలు పట్టుకున్నారు? వారి ఇళ్లకు సపరేట్గా కత్తులు ఉన్నాయట. నంబర్ 1 కత్తి, నంబర్ 2 ఈటె, నంబర్ 3 విల్లు. ఆ 3 బలమైన ఆయుధాలు తీసుకొని వారి కత్తులు, ఇంకొకసారి చెప్తున్నాను, వారి కుటుంబముల చొప్పున వారి కత్తులను, వారి ఈటెలను, అంటే ఎవరి కుటుంబం కొరకు వాళ్ళే పోరాడాల. మీ కుటుంబం కొరకు నేను పోరాడితే మీకు పరలోక రాజ్యం రాదు. మీ కుటుంబం కొరకు సంఘంలో ఎవరో పోరాడితే మీకు పరలోక రాజ్యం రాదు. ఎవడి పోరాటం వాడే సలపాలి, ఎవడి యుద్ధం వాడే చేయాలి. ఎవడు దేవుని సన్నిధిలో నిలవబడి ఎవరి కొరకు వాళ్ళే త్యాగం చేసేటువంటి వాళ్ళుగా ఉండాలి. దేవుని లేఖనం మాట్లాడుతున్న మాట. రైట్. మొదటి ఆయుధం ఏంటట? వారి కుటుంబముల చొప్పున వారి చేతిలో కత్తులు ఉన్నాయట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కత్తి లేక ఖడ్గము దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి,
నాతో కలిసి చెప్పండి. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. కొంచెం గట్టిగా చెప్పండి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఖడ్గం దేనికి గుర్తు? ఈ దేవుని వాక్యం అనే ఈ ఖడ్గం మన ఆత్మకు సంరక్షణ కలుగు చేస్తుంది. అంటే ప్రతి క్రైస్తవుని చేతిలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. అలాగని దేవుని బైబిల్ని 24 గంటల చేతిలో పట్టుకొని తిరగమని కాదు. చేతిలో ఖడ్గం ఉండాలంటే చెయ్యి పనికి గుర్తు. నువ్వు చేసే ప్రతి పని వాక్యానుసారమైన పని అయి ఉండాలి. ఎవడైతే తన ఆధ్యాత్మిక జీవితంలో వాక్యానికి తాను లోబడతాడో, అగైన్ మరలా చెప్తున్నాను, ఎవడైతే తన ఆధ్యాత్మిక జీవితంలో వాక్యానికి లోబడతాడో, అపోస్తుడైన యాకోబు గారు అంటాడు కదా, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి కొంచెం గట్టిగా చెప్దాం, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఎప్పుడు? దేవునికి లోబడ్డప్పుడు. దేవునికి లోబడటం అంటే ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. వాక్యం నీ దగ్గరకు వచ్చింది. ఆ వాక్యానికి లోబడు. వాక్యానికి లోబడిన వ్యక్తిని దుష్టుడు ముట్టడు. దావీదు వాక్యానికి లోబడుతూ బ్రతికాడు. సౌలు ముట్టగలిగాడా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాక్యానికి లోబడి బ్రతికారు. చివరికి అగ్ని కూడా వాళ్ళను ముట్టలేకపోయింది. దానియేలు వాక్యానుసారంగా బ్రతికాడు. సింహాల నోళ్ళు మూయబడ్డాయి. దైవజనమా, నువ్వు బ్రతికే స్థలంలో వాక్యాన్ని పట్టుకొని, వాక్యం ఏది చెప్పిందో ఆ వాక్యానుసారంగా నేను బ్రతకాలయ్యా, విని విడిచిపెట్టేవాడిగా కాదు. ప్రకటించి నేను భ్రష్టుణ్ణి కాకూడదు. ఏ వాక్యమైతే విన్నానో ఆ వాక్యం నాలో నెరవేర్చబడాలని వాక్యాన్ని పట్టుకొని వాక్యానికి సాక్షిగా మీరు బ్రతకండి. సింహాల నోళ్ళు దేవుడు మూయటం ప్రారంభిస్తాడు. దుష్టుడు మిమ్మల్ని ముట్టకుండా వాడు పారిపోయేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. అంతేనా? దానికి మించి వాక్యం మన బ్రతుకుల్లో ఏం చేస్తుందో చూడండి. ఆ మాట కీర్తనల గ్రంథం 149వ కీర్తన 7వ చరణం నుంచి 9వ చరణం వరకు. నాతో కలిసి చెప్పండి. అన్ని జనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనప సంఖ్యలతో వారి ఘనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో 2 అంచులు కలిగిన ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. 2 చేతుల పైకెత్తి చప్పులు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పు. అందరూ చేతితో ఇట్లా పట్టుకోండి. బైబిల్ అందరూ ఇట్లా పట్టుకోండి. కొంచెం నాతో కలిసి పెద్దగా చెప్పండి. వారి చేతిలో 2 అంచులు కలిగిన ఖడ్గం ఉన్నది. ఏంటా 2 అంచులు కలిగిన ఖడ్గం? చెప్పాలి. ఏంటా 2 అంచులు కలిగిన ఖడ్గం? వారి చేతిలో 2 అంచులు కలిగిన ఖడ్గం ఉన్నది. భక్తులందరికీ ఘనత ఇదే. ఒకసారి నా వైపు చూడండి. ఈ మట్టి మనిషికి, అలాగే చేతులు ఎత్తండి, ఈ మట్టి మనిషికి ఘనతనివ్వగలిగిన శక్తి దేవుని వాక్యంలో ఉంది. పెంట కుప్పల మీద నుంచి ఒక దరిద్రుని లేవనెత్తి పరలోకపు సింహాసనం మీద కూర్చోబెట్టగలిగే శక్తి ఈ దేవుని వాక్యంలో ఉంది. ఈ వాక్యాన్ని గురించి ద్వితీయోపదేశ కాండంలో మోషే ఏమంటాడో తెలుసా? ఇశ్రాయేలీలారా, ఈ 2 అంచులు కలిగిన ఖడ్గం మీకు ఔన్నత్యాన్ని కలుగు చేసే ఖడ్గము అంటాడు. భక్తులందరికీ, పెద్దగా చెప్పాలి, భక్తులందరికీ మానవాళి బ్రతుకులో ఘనతను కలుగు చేయగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని వాక్యంలో ఉంది. మంచిది, మంచి చేతి దించండి. చేతిలో బైబిల్ పట్టుకొని ఎప్పుడు కనపడాలి. కానీ నేనంట, చేతిలో బైబిల్ పట్టుకున్న దానికంటే నీ పనుల్లో, నీ క్రియల్లో ఎప్పుడు దేవుని వాక్యం కనపడాలి. నిజంగా వాక్యం అంత గొప్పదా? వాక్యం ఒక విశ్వాసకి ఔన్నత్యాన్ని కలుగు చేస్తుందా? అక్కడ అంటాడు,
భక్తులందరికీ ఘనత ఇదే. వాక్యం అంత ఘనత కలుగు చేస్తుందా? అది రెండో ప్రపంచ యుద్ధ కాలం. దక్షిణ కొరియా దేశం పూర్తిగా చితికిపోయింది. జపాన్ దేశస్తులు పదే పదే కొరియా దేశం మీద దాడి చేయటాన్ని బట్టి అప్పటికే కమ్యూనిజం భావాలతో పేదరికంతో నలిగిపోతున్న ఆ దక్షిణ కొరియా దేశం మరీ చితికిపోయింది. ఆ దినాల్లో ప్రజలు పోషణ నిమిత్తం దొంగతనాలు చేయటం, అల్లరి చిల్లరగా బ్రతుకుతున్న దినాలు. అనేక మంది పురుషులు చనిపోయి అనేక మంది తల్లులు విధవులుగా మారిపోయిన గడ్డు దినాలు. అలాంటి దినాల్లో ఓ భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబం యజమానుడు యుద్ధంలో చనిపోయాడు. ఒకే ఒక్క కొడుకు ఆ తల్లికి. ఆ కొడుకు చిన్న వయసులో 16-17 సంవత్సరాల వయసులో కుటుంబాన్ని పోషించే ఆ భారం ఈ చిన్న బిడ్డ మీద పడింది. సరే, భారాన్ని భుజాల మీద వేసుకొని సంపాదించి కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. మంచి భోజనం, ఖరీదైన బట్టలు తల్లికి ఇస్తున్నాడు. సుఖవంతంగా ఉంది. తల్లికి ఒకరోజు డౌట్ వచ్చింది. వీడు ఏం చేసి ఇంత డబ్బు సంపాదిస్తున్నాడు అడిగాడు. అడిగింది ఆ తల్లి కొడుకుని, మమ్మీ ఎలాంటివి నన్ను అడగొద్దు, నేను పోషిస్తున్నాం కదా. అరే పోషిస్తున్నాం కరెక్టేరా, ఈ డబ్బు ఎక్కడిది చెప్పలా. ఈలోపు స్నేహితుడిని పిలిచింది. రేయ్, నువ్వు అన్నయ్య బయటికి వెళ్తున్నారు కదా, డబ్బు సంపాదిస్తున్నారు కదా, ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారా? అప్పుడు ఈ అబ్బాయి చెప్పాడు, ఉద్యోగం కాదు మమ్మీ, నేను అన్నయ్య దొంగతనాలకు వెళ్ళి దొంగతనం చేసిన డబ్బుతో మన కుటుంబాన్ని పోషిస్తున్నాం అని అంటే తల్లి కొడుకును పిలిచి కాళ్ళ మీద పడి, నాన్న నువ్వు కష్టపడి నీతియుక్తంగా సంపాదించిన డబ్బుతో కారపు మెతుకులు పెట్టిన అదే నాకు పంచభక్ష పరవాన్నాలు లాంటిది. పొడుపు సొమ్ముతో, కుక్క సొమ్ముతో, దొంగతనపు సొమ్ముతో నువ్వు పంచభక్ష పరవాణాలు పెట్టినా అది మనకు ఆశీర్వాదం కాదురా. దేవుని వాక్యం అంటుంది, నీ పొరుగువాని దానిలో దేనిని ఆశించొద్దు. పొరుగువాని వస్త్రాన్నైనా, ఎద్దునైనా, గాడిదనైనా, పొరుగువాడి భార్యనైనా ఆశించవద్దు అన్నాడు కదా. ఆశించటమే పాపమైతే దొంగిలించడం ఇంకెంత ఘోరమైన పాపము కదా. నీ కాళ్ళు పట్టుకుంటాను నాయనా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులని వాక్యం అంటుంది కదా. నీతిగా బ్రతుకుదాం. అక్రమ డబ్బొద్దు నాన్న. ఇలా దొంగతనంతో మనం సంపాదిస్తే ఎప్పటికైనా మనం శాపాన్ని అనుభవిస్తాం. వాక్యం దాన్ని అంగీకరించదురా, నీకు దండం పెడతా. తల్లి మాట విన్నాడు. కొంతమంది పిల్లలు ఉంటారు, ఊరోళ్ళందరూ మాట వింటారు, ఒక్కళ్ళ మాట మాత్రం వినరు. ఎవరి మాట మీకేట తెలుసమ్మా? అనుభవం. ఊరోళ్ళు ఏం చెప్పినా చెవు కోసుకుంటారు, భలే వింటారు. తల్లి ఒక మాట చెప్పని, తండ్రి ఒక మాట చెప్పని, నేను ఇంటికి రాంది అందుకే ఇంటికి వచ్చింది మొదలుకొని జోరీగలాగా చెవులో గొయ్యి 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 నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాం. అసలు ఇంటోళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసేది ఈడు. మరలా రివర్స్ కౌంటర్ ఏంటో తెలుసా? నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఈ భారీ డైలాగులు ఆడతారు యవ్వన బిడ్డలు. కానీ ఈ బిడ్డ ఎలాంటివాడో తెలుసా? తల్లి ఒక్క మాట చెప్తే మారు మాట మాట్లాడకుండా విధేయుడయ్యాడు. దేవుని వాక్యాన్ని చూపించినప్పుడు వెంటనే విధేయుడయ్యాడు. అడిగాడు, మమ్మీ మరి మనం బ్రతకాలంటే ఎట్లా మమ్మీ? నాన్న ఏం కాదు, ఏదో ఒక చిన్న పని చేయి, మనం ఆరాధించే దేవుడు మన చేతిలో ఉన్న దానితోనే అద్భుతం చేస్తాడు. ఆ బాబు ఏం చేశాడో తెలుసా? పాత సైకిల్ ఒకటి తీసుకొని ఇటువైపు ఒక సంచి, అటువైపు ఒక సంచి, గోనె సంచి తగిలించుకొని వీధి వీధి తిరుగుతా పాత సామాను కొంటాం, పాత సామాను కొంటాం, పాత సామాను కొంటాం. మన పల్లెటూరులో ఉంటారు కదా, పాత సామాన్లు కొనే వ్యాపారం స్టార్ట్ చేసి, వ్యాపారం కదా, దాన్ని వ్యాపారం అంటారా? ఒక చిన్న పని స్టార్ట్ చేశాడు. 2 సంవత్సరాలు వీధి వీధి తిరిగి, గల్లీ గల్లీ తిరిగి పాత సామాన్లు కొంటా ఉన్నాడు. కొంచెం ఆ పని ఆశీర్వదించబడింది. ఇప్పుడు గల్లీ గల్లీ తిరగకుండా ఒక రూమ్ అద్దెకి తీసుకొని అక్కడ తాను సామాను పెట్టి ఒక 4 పని వాళ్ళను చేర్చుకొని ఆ 4కి సైకిల్ ఇచ్చి పాత సామాన్లు పని స్టార్ట్ చేశాడు. 2-3 సంవత్సరాలు గడిచింది. అది ఆశీర్వదించబడింది. ఈ 5 సంవత్సరాల వ్యాపారంలో వచ్చిన డబ్బుతో చిన్న ఐరన్ ఫ్యాక్టరీ ఒకటి స్టార్ట్ చేశాడు. చిన్న కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాడు. అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు.
తనకొచ్చే ప్రతి దానిలో నమ్మకంగా దశమ భాగానికి మించి దేవునికి ఇస్తున్నాడు. తను వెళ్తున్న సంఘంలో తాను తన తల్లి నమ్మకమైన బిడ్డలుగా బ్రతుకుతున్నారు. ఒక 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ కంపెనీ ఆశీర్వదించబడింది. ఇంకొంచెం పెద్ద కంపెనీ పెట్టాడట. అద్భుతం. అది ఆశీర్వదించబడింది. దేవుని కృప. ఆయన కంపెనీ స్టార్ట్ చేసిన వ్యాపారం అంతకంతకు ఆశీర్వదించబడి విస్తారమైన డబ్బు వచ్చిన తర్వాత ఇదే వ్యక్తి దక్షిణ కొరియా దేశంలో కార్లు తయారు చేసే ఫ్యాక్టరీని స్థాపించాడట. కార్లు తయారు చేసే ఫ్యాక్టరీ. దేవు మోటార్స్ పేరు వినుంటారు. అతని పేరు కిమ్. కిమ్ అంటే ఉత్తర కొరియా కిమ్ అనుకునేరు కాక ఉత్తర కొరియా కిమ్ కాదు. 24 గంటలు నా పక్కనే ఆటం బాంబ్ బటన్ ఉంది, నొక్కేస్తా అంటాడట. ట్రంప్ తక్కువ తిన్నాడా? నీ పక్కనే ఉందేమో, నాకైతే చేతిలోనే ఉందంటాడు ఆయన. సరే వదిలేసాడు. ఆ కిమ్ కాదు, ఈయన వేరు. దేవు మోటార్స్ దక్షిణ కొరియా దేశంలో కార్లు తయారు చేసే ఫ్యాక్టరీని స్థాపించాడు. ఆ ఇనాగ్రేషన్ దినాన ప్రపంచ దేశపు మీడియా ఆయన దగ్గరకు వచ్చింది. కిమ్, ఒకప్పుడు నువ్వు దొంగవు కదా, దొంగగా బ్రతికిన నీ బ్రతుకులో ఈరోజు దక్షిణ కొరియా దేశంలో కార్లు తయారు చేసే ఫ్యాక్టరీని స్థాపించగలిగే స్థితికి నువ్వు రావటానికి కారణం ఏంటి? తలోంచి ఏం చెప్పాడో తెలుసా? ఒకప్పుడు దొంగగా బ్రతికిన నన్ను ఈరోజు దక్షిణ కొరియా దేశంలో దొరగా మార్చింది జీవము కలిగిన దేవుని వాక్యం.